హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక వెరైటీ వంటకం చూపించబోతున్నానండి. అది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. మా ఫ్రెండ్ చేసి ఇచ్చింది. నాకు చాలా బాగుంది అనిపించింది. మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఏంటి అది అనుకుంటున్నారా? వాటర్ మెలన్ చూపిస్తుంది ఏంటి అనుకున్నారా? అవునండి, వాటర్ మెలన్తోనే. చూడండి, మనం లోపల గుజ్జు తినేసి ఈ చిప్పలు ఏం చేస్తామండి? పడేస్తాం కదా, ఇవి వేస్ట్ అనుకుంటాం. కానీ వీటితో కూడా మనం స్పెషల్గా ఒక డిష్ చేసుకోవచ్చు. అదేంటో తెలుసండి? దాంతో కర్రీ చేసుకోవచ్చండి. ఇలాగ చూడండి, ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంది కదా. చాలా బాగుంటుందండి తింటే. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు, కారం, తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు చూడండి, వాటర్ మెలన్ తొక్కలు ఉన్నాయి కదా, అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ముందు కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే లావుగా ఉంటే మనకి పీల్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవాలన్నా కష్టం అయిపోతుంది కదా. అందుకని ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని చూడండి, పైన గ్రీన్ కలర్ తోలు ఉంటుంది కదా, అది మాత్రం పీల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది తినలేం కదా, అందుకని అది ఇలా నిదానంగా పీల్ చేసుకోవాలండి. అది హార్డ్గా ఉంటుంది కదా, చేతులు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా నిదానంగా ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా నిదానంగా తీసుకోవాలి. పిల్లల చేతికి మాత్రం ఇవ్వకుండా, కొంచెం హార్డ్గా ఉంటుంది. మీరు కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. చూడండి, అన్నిటికీ కూడా ఇలాగా పీల్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఇలా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? మధ్యలో రెడ్ కలర్ ఉంటుంది కదండి, అది ఇంకొంచెం మిగిలిపోయింది కదా, దీన్ని కూడా మొత్తం తీసేసుకుంటాను. ఇది పండింది కదా, అందుకని మనం వెనక పచ్చిది ఆ గ్రీన్ కలర్ పార్ట్ మాత్రం తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఈ పండింది ఇదంతా కూడా తీసేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ కూడా ఇలా తీసేసుకోవాలి. వెళ్ళేదని కొంచెం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ముక్కలు తర్వాత ఇలాగ అన్నీ సన్నగా మనం కూర వండుకోవడానికి వీలుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సన్నగా కట్ చేసుకుంటే బాగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, 2 స్పూన్లు మాత్రం వేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. చూడండి, ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ పుచ్చకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం తాలింపంతా కలిసేలాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. అంతా బాగా ఇలా కలుపుకొని దీనిలో మన టేస్ట్కు సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఇవంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే చాలా బాగుందండి, కలర్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మధ్యలో ఇంకొకసారి తీసి దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుంటే. ఇప్పుడు చూడండి, వేరుశనగ గుళ్ళు ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వాటర్లో కొంచెం పోసి ఉడికించుకుంటున్నాం కదా, దీనిలో ఇప్పుడు కారము, అలాగే ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పొడి, అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసేదాకా కలుపుకొని ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి మొత్తం. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకేముందండి, టేస్టీగా మంచి కమ్మగా ఉండే కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, తొక్కులతో కూడా ఎంత మంచిగా ఎంత టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. నచ్చితే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా చేసుకుంటే ఇలాంటి వీడియోలన్నీ మళ్ళీ చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చే వరకు సెలవండి. టేక్ కేర్.
బాయ్ బాయ్.